హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 2025లో వచ్చిన టాప్ 10 హాలీవుడ్ మూవీస్ చెప్తాను. ఇది నా పర్సనల్ లిస్ట్ గైస్. మీ లిస్ట్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నేను ఇప్పుడు చెప్పే మూవీస్ ఆల్మోస్ట్ అన్నిటి రివ్యూస్ మన ఛానల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th వన్ ఈస్ కాట్ స్టీలింగ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. స్టోరీ ప్లాట్ అంతా రివ్యూ వీడియోలో చెప్పాను. ఈ మూవీ టాప్ 10 లోకి ఎందుకు వచ్చిందంటే ఇందులో చూపించే స్టోరీలో సబ్స్టెన్స్ ఉంది గైస్. ఒక వ్యాకీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. చాలా రోజుల తర్వాత క్రైమ్ జానర్ లో ఇలాంటి యూనిక్ అటెంప్ట్ చూస్తున్నప్పుడే ఈ మూవీ టాప్ 10 స్పాట్ డిజర్వ్ చేస్తుంది అనిపించింది. సో ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. చాలా బాగుంటుంది. ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. 9th వన్ ఈస్ రూఫ్ మ్యాన్. ఇదొక కామెడీ డ్రామా మూవీ గైస్. బట్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీశారు. మూవీలో చూపించే స్టోరీ మనకి ఫన్నీగా అనిపించిన మెయిన్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో దొంగ అయినా కూడా అతను ట్రాప్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే చాలా బాధేస్తుంది గైస్. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటుంది. లైన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. 8th వన్ ఈస్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ మూవీ ఆల్రెడీ మీలో చాలా మంది చూస్తుంటారు. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండింది గైస్. ఐ మీన్ ఇలాంటి వైలెన్స్ మూవీ మనం ఇంతకు ముందు చూడనివి కాదు. బట్ థియేటర్లో జనాలతో కలిసి ఆ చావులను చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కానీ భలే థ్రిల్లింగ్ ఉండింది గైస్. అందుకే ఈ మూవీని టాప్ 10 లో పెట్టా. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. 7th వన్ ఈస్ ఫ్రాంకెన్‌స్టైన్. ఇదొక హారర్ సైన్స్ ఫిక్షన్ మూవీ గైస్. ఇందులో విఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గైస్. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఒక వాల్ పేపర్ లా ఉంటుంది. మూవీలో స్టోరీ కంటే కూడా ఇవి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. డెఫినెట్లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అంత బాగుంటుంది. టాప్ 10 డిజర్వ్ చేస్తుంది అనిపించింది. నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. 6th వన్ ఈస్ సీసు రోడ్ టు రివెంజ్. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేకపోయాను కానీ ఓటీటీలో చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ కూడా మొబైల్ ముట్టుకోలేదు గైస్. ప్యూర్ ర్యాంపేజ్ లా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన తాత మూవీ మొత్తంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడు. మూవీ మొత్తం బ్రూటల్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. ఎండింగ్ లో మన తాత ఎమోషనల్ ఫీల్ అవుతుంటే కంట్లో నీళ్ళు తిరిగాయి గైస్. డెఫినెట్లీ టాప్ 10 ఈ మూవీ కూడా డిజర్వ్ చేస్తుంది అనిపించింది. ప్రైమ్ లో రెంట్కి తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా చూడండి గైస్. 5th వన్ ఈస్ సిన్నర్స్. ఈ మూవీకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది గైస్. చూసిన ప్రతిసారి స్టోరీలో ఏదో ఒక కొత్త పాయింట్ తెలుస్తుంది. ఈ మూవీ అందరి కోసం కాదు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం మాత్రమే. మ్యూజిక్ కానీ, బ్రూటల్ కిల్లింగ్స్ కానీ విజువల్ వండర్ లా ఉంటుంది గైస్. డెఫినెట్లీ టాప్ 10 డిజర్వ్ చేస్తుంది అనిపించింది. జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. కొంచెం మంచి సౌండ్ తో చూస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. 4th వన్ ఈస్ ప్రిడియేటర్ బ్యాడ్ ల్యాండ్స్. ఈ మూవీ నేను థియేటర్లో చూసా. అబ్సల్యూట్ పీక్ సినిమా అనిపించింది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఏలియన్ అండ్ ఒక రోబో మధ్య ఫ్రెండ్షిప్, ప్లస్ ఇద్దరు లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ వల్ల డీప్ గా హర్ట్ అయి ఉంటారు. సో ఇలా హర్ట్ అయిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది, ఎలా కలిసి ఫైట్ చేశారనేది సూపర్ గా చూపించారు గైస్. చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. టాప్ 3 చెప్పే ముందు ఆనరబుల్ మెన్షన్స్ కేటగిరీ కింద కొన్ని మూవీస్ చెప్తాను. ఫస్ట్ వన్ ఈస్ ద బ్లాక్ ఫోన్ 2. ఇది సీక్వెల్ మూవీ గైస్. ఫస్ట్ పార్ట్ కి ఏ మాత్రం అస్సలు తగ్గదు. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్దరిపోయింది గైస్. ప్రీడియేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్. ఇది ఒక యానిమేటెడ్ మూవీ గైస్. జియో హాట్‌స్టార్ లో ఉంది. ప్రీడియేటర్ ఫ్రాంచైజ్ లోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ మూవీ గైస్. చాలా బాగుంటుంది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ఈ మూవీ నేను థియేటర్లో చూడలేదు, బట్ ఓటీటీలో చూశాక డికాప్రియో ఇస్ ద బెస్ట్ అవుట్ దేర్ అని 100% అందరూ ఒప్పుకోవాల్సిందే అనిపించింది. అంత బాగుంటుంది ఈ మూవీ. 28 ఇయర్స్ లేటర్. ఇది ఒక వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాంబీ మూవీ గైస్. జాంబీస్ కంటే కూడా జాంబీస్ ఉన్న అట్మాస్ఫియర్ ని బలి క్రియేట్ చేశారనిపించింది. డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఈ మూవీకి పార్ట్ 2 కూడా జనవరిలో వస్తుంది. 28 ఇయర్స్ లేటర్ ద బాండ్ టెంపుల్ అని. అది కూడా ఖచ్చితంగా చూడాలి. టాప్ 3 చెప్పే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. మీకోసం డైలీ వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ నంబర్ 3 ఈస్ ద లాస్ట్ బస్. ఇదొక డిజాస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. డైరెక్ట్ గా యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ వచ్చింది. థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీ టాప్ 3లో ఉండడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో మనం ఏదైతే చూస్తామో అది రియల్ గా జరిగిందంట. మూవీ కంప్లీట్ చేశాక డెఫినెట్లీ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది గైస్. డెఫినెట్లీ టాప్ 10 డిజర్వ్ చేస్తుంది అనిపించింది. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. సెకండ్ వన్ ఈస్ వెపన్స్.
ఇది ఒక థ్రిల్లర్ మూవీ గైస్, నో డౌట్ మూవీ చాలా బాగుంటుంది. బట్ ఎండింగ్ ఎందుకో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అంత ఈజీగా ఎండ్ అయిపోతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే టాప్ 2లో పెట్టా. ఎండింగ్ అలా లేకపోయి ఉంటే ఈ మూవీ డెఫినెట్లీ టాప్ 1 డిజర్వ్ చేస్తుంది గైస్. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఫైనలీ నంబర్ 1 ఈస్ ద లాంగ్ వాక్. ఈ మూవీ నా ఫేవరెట్ హాలీవుడ్ మూవీ ఆఫ్ 2025 అవ్వడానికి ఒక 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఈ మూవీ కాన్సెప్ట్ని థింక్ చేయడమే చాలా యూనిక్ థాట్ అనుకుంటే, ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా వంక పెట్టడానికి లేకుండా ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడం ఇస్ సంథింగ్ ఎల్స్ అనిపించింది మామ. ఇంకో రీజన్ ఏంటంటే ఇందులో చూపించే క్యారెక్టర్స్లో ఉండే ఎమోషనల్ డెప్త్. ఒక్కొక్క చావుకి మన బాడీ షివర్ అవుతుంది. అసలు నెక్స్ట్ ఎవరు చేస్తాడో తెలీదు. అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ గైస్. డెఫినెట్లీ మూవీ ఆఫ్ ద ఇయర్ డిజర్వ్ చేస్తుంది అనిపించింది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి గైస్. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమింగ్ అవైలబుల్ గా లేదు, ఇంటర్నెట్లో వెతుకుంటే దొరికేస్తుంది. సో ఇది గైస్ నేను 2025లో చూసిన బెస్ట్ మూవీస్. మీ లిస్ట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.